బ్రేకింగ్ న్యూస్. వైఎస్ సునీత ఏపీ సచివాలయానికి వచ్చారు. హోంమంత్రి అనితను కలిశారు. వైఎస్ సునీత సెక్రటేరియట్లోని 2వ బ్లాక్ ఛాంబర్లో మీటింగ్ జరిగింది. వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు వైఎస్ సునీత హోంమంత్రి అనితను కలవడంపై రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ప్రస్తుతం వివేక మర్డర్ కేసు కోర్టు పరిధిలో ఉంది. ఈ నేపథ్యంలో వైఎస్ సునీత హోంమంత్రి అనితను కలవడం చర్చనీయాంశంగా మారింది. రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా ఆసక్తికర చర్చకు దారితీస్తుంది. సెక్రటేరియట్లోని 2వ బ్లాక్లోని ఛాంబర్లో ఇద్దరి మధ్య సమావేశం జరిగినట్టుగా తెలుస్తోంది. వివేకానంద రెడ్డి హత్య తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు, దానికి సంబంధించిన అంశాలపై ఇద్దరి మధ్య చర్చకు వచ్చినట్టుగా తెలుస్తోంది. వైఎస్ సునీత గత కొద్ది కాలంగా తన తండ్రి హత్యకు సంబంధించి పోరాటం చేస్తోంది. ప్రస్తుతం వివేక మర్డర్ కేసు కోర్టు పరిధిలో ఉంది. ఈ నేపథ్యంలో హోంమంత్రిని వైఎస్ సునీత కలవడంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇవాళ సెక్రటేరియట్లో హోంమంత్రి అనితను కలిశారు వైఎస్ సునీత. మా సీనియర్ కొలీగ్ కృష్ణమోహన్ జైన్ అవుతున్నారు. కృష్ణమోహన్, వైఎస్ వివేక హత్య తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక వైఎస్ సునీత హోంమంత్రి అనితను కలిసింది. ఏ రకమైనటువంటి భేటీ సాగింది? ఇద్దరి మధ్య ఎలాంటి అంశాలు చర్చకు వచ్చాయి? ముఖ్యంగా వివేక హత్య కేసుకు సంబంధించి హోంమంత్రికి ఎట్లాంటి విషయాలు చెప్పింది వైఎస్ సునీత? ఎస్ రామ్దాస్, మొత్తం మీద అయితే క్యాబినెట్ సమావేశం కంటే ముందు కాసేపటి క్రితం హోమ్ మినిస్టర్ అనితకి వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు వైఎస్ సునీత వచ్చి ఆమెను కలిశారు. ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కూడా వచ్చి ఆమెను కలిసిన వారిలో ఉన్నారు. వాళ్ళు నేరుగా హోంమంత్రి దగ్గరికి వెళ్ళారు. ఒక రిప్రజెంటేషన్ కూడా సునీత ఇచ్చిన పరిస్థితి క్లియర్గా తన తండ్రి హత్య కేసుకు సంబంధించి గతంలో ఏం జరిగిందో మొత్తం డేటా అంతా ఉంది. ఇప్పటికే దానికి సంబంధించి కోర్టులో కొంత విచారణ జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం సైడ్ నుంచి ఆ విచారణ కావచ్చు, ప్రభుత్వం చేపడుతున్న ఏదైనా విచారణ సిబిసిఐడికా లేకపోతే సిబిఐకి ఇస్తారా అనే అంశాలకు సంబంధించిన వ్యవహారం మీద కూడా కొంత మీరు సహాయం చేయాలి. ఈ వ్యవహారాన్ని ఏం జరిగిందో మొదటి నుంచి మీరు పూర్తిగా తెలుసు కాబట్టి ఈ వ్యవహారంలో మీరు నాకు కొంత మద్దతు ఇవ్వాలని చెప్పి కోరినట్టుగా సమాచారం ఉంది. అయితే ఈమె కూడా చాలా సున్నితంగానే ఆ సునీతకు స్పందించారు. నేను ఇదే వ్యవహారాన్ని ఇప్పుడు క్యాబినెట్లో ముఖ్యమంత్రి గారి దృష్టిలో కూడా పెడతాను. ముఖ్యమంత్రి గారు మీరు వచ్చి కలిసి వెళ్ళారనే విషయాన్ని కూడా నేను ముఖ్యమంత్రి దృష్టిలో పెట్టే ప్రయత్నం అయితే చేస్తాను. సో ముఖ్యమంత్రి గారు డెసిషన్ ఏ విధంగా ఉంటుంది, ఆయన ఏం చేయబోతున్నారు అనే దాన్ని బట్టి మిగతా అంశాలు ఉంటే ఏ విషయాన్నైనా సరే మీరు నేరుగా ఎప్పుడైనా నన్ను వచ్చి కలవచ్చు అని చెప్పి సునీతకు అనిత హామీ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో మొత్తం కూడా క్యాబినెట్ అంశం కంటే కూడా ఇప్పుడు ప్రధానంగా దీని మీద చర్చకు దారితీసిన పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. సునీత ఏం చెప్పింది అనితతో అనేది ఇప్పుడు పెద్ద చర్చ జరిగింది. అయితే దాదాపుగా 2-3 నిమిషాలు లోపల ఉన్నారు, విషయాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. ఒక రిప్రజెంటేషన్ కూడా వాళ్ళు అందించిన పరిస్థితి అయితే ఉంది. సో ఆ రిప్రజెంటేషన్ని తీసుకున్న అనిత నేను ఇప్పుడు క్యాబినెట్లోకి వెళ్తున్నాను, డెఫినెట్గా ముఖ్యమంత్రి గారి దృష్టిలో మీరు వచ్చిన విషయాన్ని మీరు కోరుకున్న అంశాలను కూడా పెట్టే ప్రయత్నం చేస్తారు. మరి ముఖ్యమంత్రి గారు ఏ విధంగా రెస్పాండ్ అవుతారు, ఫర్దర్గా నేను మీకు అన్ని విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తారని చెప్పారు. దాంతో సునీత ఇక్కడి నుంచి సెక్రటరీకి వచ్చి 2వ బ్లాక్లో కలిసిన తర్వాత ఆమె ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ప్రభుత్వం ఏ విధంగా చర్య తీసుకోబోతుంది, సునీత వచ్చి హోమ్ మినిస్టర్ని కలిసిన తర్వాత అది ఏ విధంగా ముందుకు వెళ్తుంది, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య ఎలా ముందుకు వెళ్ళబోతుంది అనే అంశాల మీద కొంత చర్చ జరుగుతుంది. ఇప్పటికే ఆ అంశం కోర్టులో ఉంది కాబట్టి మరి కోర్టులో పరిధిలో ఉంది కాబట్టి కోర్టు పరిధిలోనే వ్యవహారాన్ని తెలుస్తామని చెప్తారా, లేదు దాని మీద ఏమైనా ఒక ప్రత్యేకమైన టీంను వేసి మళ్ళీ ఏదైనా విచారణ చేపట్టే పరిస్థితి ఉంటుందా అనే అంశాలను కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద అయితే ఈరోజు సునీత వచ్చి హోమ్ మినిస్టర్ అనితను కలవడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. అంటే మీరు చెప్తున్నట్టుగా ఈ అంశం కోర్టు పరిధిలో ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి దర్యాప్తు సంస్థలు విచారణ సాగిస్తున్నాయి. మరి ఇవాళ హోంమంత్రిని కలవడం వెనుక అంతరం ఏంటంటే విచారణకు సంబంధించి ప్రభుత్వం వైపు నుంచి పూర్తి స్థాయి సహకారం అందించాలి. గత ప్రభుత్వంలో అది కుంటుపడింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం దానికి సంబంధించిన సహకారం కోసం సునీత కలిసినట్టుగా మనం భావించాల్సి వస్తుంది. అంతే డెఫినెట్గా, ఎందుకంటే బేసిక్గా ఇప్పటి వరకు గత ప్రభుత్వంలో జరిగిన దీంట్లో ఎక్కడ కూడా అధికారులు దర్యాప్తులకు కావచ్చు లేకపోతే ఇతర అంశాలకి ఎక్కడ వాళ్ళు పెద్దగా స్పందించలేదు. కానీ ఇప్పుడు మీరు తొందరగా స్పందిస్తే త్వరగా ఈ కేసు ఒక కొలిక్కి వచ్చే పరిస్థితి ఉంటుంది. ఏ విధంగా జరిగింది, అసలు ఈ హత్యకు గల మూల కారణాలు ఎవరు, బ్యాక్ ఎండ్ ఎవరు ఉన్నారు, ఏంటి వ్యవహారం అంతా కూడా కొంత త్వరగా బయటికి రావాలనేది సునీత ప్రధాన డిమాండ్. సునీత కూడా అదే కోరుకుంటుంది. తన తండ్రిని ఎవరు చంపారు, దాని వెనకాల ఉన్న సూత్రధారులు ఎవరు, ఎందుకు చంపాల్సి వచ్చిందనే అంశాలని త్వరగా బయటపెట్టండి. ఇప్పటికే
దాదాపుగా 5.5 సంవత్సరం అయిపోతుంది. ఇవి 5 సంవత్సరాల పాటు ఒక మాజీ ముఖ్యమంత్రి తమ్ముడు మర్డర్ జరిగాడు, తర్వాత ఒక ముఖ్యమంత్రికి సొంత బాబాయ్ మర్డర్ జరిగినా కూడా ఈ వ్యవహారాన్ని బయటికి తేల్చలేకపోతున్నారు. సో ఈ ప్రభుత్వంలో అయినా సరే ఎంత త్వరగా వీలైనంత త్వరగా ఈ వ్యవహారాన్ని తేల్చాలి, నిగ్గు తేల్చాలి అనేది సునీత ప్రధాన డిమాండ్. రామదాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ కృష్ణమోహన్. వైఎస్ సునీత ఏపీ సచివాలయానికి వచ్చారు. హోంమంత్రి అనితను కలిశారు. సెక్రటేరియట్లోని 2వ బ్లాక్లో ఇద్దరి మధ్య మీటింగ్ జరిగింది. వివేకానంద రెడ్డి కూతురు వైఎస్ సునీత హోంమంత్రిని కలవడంపై రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ప్రస్తుతం వివేక మర్డర్ కేసు కోర్టు పరిధిలో ఉన్న నేపథ్యంలో ఆమె హోంమంత్రిని కలిసి ఏ విషయాలు చెప్పారు, హోంమంత్రితో ఎలాంటి డిస్కషన్ చేశారనేది ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. అయితే ఆమెకు మెమరాండం కూడా ఇచ్చినట్టుగా తెలుస్తోంది. తన తండ్రి హత్య కేసు సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తును కోర్టు పరిధిలో ఉన్నందున గత ప్రభుత్వ హయాంలో